నమస్తే అండి. శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో ఉన్నాడట. అసలు ఏం జరిగింది? ఇది వేగ్గా చెప్తున్న మాట అయితే కాదు. స్పోర్ట్స్ కిడా ప్రముఖ స్పోర్ట్స్ అప్డేట్ ఇచ్చేటటువంటి ఒక వెబ్సైట్ కావచ్చు, అదేవిధంగా మీడియా కూడా దీనికి సంబంధించి చెప్పడం అయితే జరుగుతోంది. అతనికి సంబంధించి ఇంటర్నల్ ఇంజురీస్ జరిగినాయని. అసలు విషయంలోకి వెళ్తే టీమిండియాకి ఇప్పుడు బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. భారత వన్డే జట్ వైస్ కెప్టెన్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ హాస్పిటల్ ఇప్పుడు చేరడం అయితే జరిగింది. ఆస్ట్రేలియాతో జరిగినటువంటి 3వ వన్డే మ్యాచ్లో పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయస్ అయ్యర్ని సిడ్నీలోని ఆసుపత్రిలో చేర్చారు. సో మొన్న అతను చేస్తున్నటువంటి ఫీల్డింగ్ నేపథ్యంలో అతను టర్న్ అయిన దానికి గాను అతను పక్కటెముక ఇరిగిపోయినటువంటి పరిస్థితి. దాంతో ఏమైందంటే లోన్లోనే ఇంకా రక్తస్రావం జరగడం అయితే జరిగింది. ఇంకా దీంతో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అతను ఐసీయూలో ఉన్నాడు. ఎందుకంటే సిచ్యువేషన్ సివియర్గా మారినట్టు తెలుస్తుంది. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కారీని అవుట్ చేయడానికి బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి వెనక్కు పరిగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు అయ్యర్. ఈ ప్రక్రియలోనే అతని ఎడమ పక్కటెముకు గాయమైనట్లేదు. సో శనివారం డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి వచ్చినటువంటి వెంటనే టీమ్ డాక్టర్, ఫిజియో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. శ్రేయస్ హెల్త్పై ఓ వ్యక్తి నేషనల్ మీడియాకి తెలిపిన వివరాల ప్రకారం శ్రేయస్ గత 2 రోజులుగా ఐసీయూలోనే ఉన్నాడు. సో అది చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. ఐసీయూలో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా లోన ఇంటర్నల్గా బోన్ బ్రోకెన్, అంటే అక్కడ రక్తస్రావం అవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ అయితే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మరి శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఎలా ఉంటుంది? అతను మళ్ళీ 1 వారం 2 వారాల్లో మళ్ళీ మ్యాచ్లు ఆడగలుగుతాడంటే కష్టం, ఛాన్సే లేదు. సో దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? శ్రేయస్ గత 2 రోజులుగా ఐసీయూలోనే ఉన్నాడు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అంతర్గత రక్తస్రావం అయినట్లు గుర్తించారు. ఇంటర్నల్ బ్లడ్ ఇంజరీ జరిగింది. రక్తస్రావం కారణంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి దాదాపు 2 నుంచి 7 రోజుల వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటాడని చెప్పేసి నేషనల్ మీడియాకి చెప్పారు. కానీ ఏంటంటే 2 రోజుల నుంచి 7 రోజులు కాదు, దాదాపు 3 వారాల పాటు ఆటకు దూరంగా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. 3 వారాల పాటు, దాదాపు 21 డేస్ పాటు ఆటకు దూరంగా ఉండబోతున్నాడు శ్రేయస్ అయ్యర్. కానీ గాయం పెద్దది కావడంతో ఇప్పట్లో కోలుకునే అవకాశం కూడా తక్కువ అని చెప్పేసి, ఆ 21 రోజుల్లో కూడా కోలుకోవడం తక్కువ అని చెప్పేసి చెప్తున్నారు క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం. అంతర్గత రక్తస్రావం జరిగినందున శ్రేయస్ అయ్యర్ కోలుకోవడానికి ఖచ్చితంగా ఎక్కువ సమయం పడుతుందట. ఈ సమయంలో అతను పోటీ క్రికెట్కు తిరిగి రావడానికి ఖచ్చితమైన సమయం చెప్పడం కష్టం అని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. అంటే బేసిక్గా అథ్లెట్స్కి ఇలాంటి ఇంజురీస్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఈ పక్కటెముకలు ఇరిగిపోవడం, లేకపోతే డిస్లోకేట్ అవడం. రోహిత్ శర్మ ఉన్నాడు, అతను చాలా సందర్భాల్లో షోల్డర్ డిస్లోకేట్ అయితే అతనే దాన్ని ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. గ్రౌండ్లో కూడా చాలా పెయిన్ తల్లాడిపోతూ ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఇదనమాట. ఈ పంచాయతీ మామూలుది కాదు. పక్కటెముక విరిగిపోవడం అంటే మామూలు విషయం కాదు. అది గుచ్చుకొని అక్కడ రక్తస్రావం స్టార్ట్ అయ్యి ఆ తర్వాత నుంచి ఇంటర్నల్ ఇంజురీస్ స్టార్ట్ అయినాయి అనమాట. ఇప్పుడు ఇతను కనుక ఇప్పుడు ప్లే చేస్తే కనుక 7 రోజుల్లో లేదంటే 1 వారంలో బయటకు వచ్చి ప్లే చేస్తే కనుక అక్కడ ఒక ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఎందుకంటే బ్లడ్ మొత్తం కూడా వెళ్తుంది కాబట్టి అది వెళ్లకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో అతన్ని కొన్ని రోజుల పాటు తప్పనిసరిగా చికిత్స అందించాలని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం. స్పోర్ట్స్ కిడా వాళ్ళు ఒక ట్వీట్ అయితే చేసినారనమాట. రికవరీ అవుతాడు 2 నుంచి 7 రోజులు అని చెప్పేసి. బట్ ఇంటర్నల్ బ్లీడింగ్ కాజ్డ్ బై ది రిబ్ కేజ్ ఇంజురీ అని చెప్పేసి వాళ్ళు వేయడం అయితే జరిగింది. కానీ ఇది 2 నుంచి 7 రోజులు అయ్యేటటువంటి తంతు అయితే కాదు, చాలా రోజులు పట్టిద్దని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మంచి క్రికెటర్ వీళ్ళంత త్వరగా కోలుకొని మళ్ళీ ఆటలో ఆడాలని చెప్పేసి కోరుకుంటున్నాను.